నీట్ సిలబస్ మొత్తం ఒక ఇంటర్నల్ గా చదువుతున్నట్టుంది అంటారా బాబు. అరే గ్రూప్ లో మెసేజ్ వచ్చింది చూడరా. మా ఫ్రెషర్స్ అంటారా? మనకి ఫ్రెషర్స్ డే కన్ఫర్మ్ అయింది. ఈ ఈవెంట్ కి మనకు కమిటీస్ డివైడ్ అవ్వాలి. డెకరేషన్ ఎవరు తీసుకుంటాం? అదే మేము తీసుకుంటాం. కల్చరల్స్ ఎవరు తీసుకుంటారా? కల్చరల్స్ మేము తీసుకుంటాం. ఫుడ్ కమిటీ ఎవరు? ఫుడ్ విషయం మాకు వదిలేంట్రా. మామ సోషల్ మీడియా మేము తీసుకుంటాం రా. అంతా ఓకే కదరా? మీ కమిటీ మీరు మేనేజ్ చేసుకోండి. ఇంకా ఈవెంట్ బాగా చేద్దాం. నీ బర్త్డే పార్టీ అండ్ నువ్వే ఇంత లేట్ వచ్చావేంట్రా? ఏరా ఇంకా మీ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారా? ఉన్నారు కదరా ఫ్రెండ్స్. మేం కదరా అమ్మాయిలు రా. వస్తారు రాదు ఎంతసేపు పడుతుందిరా? ఉన్నారు. ఎక్కడ ఉన్నారంటే ఇప్పుడు? ఆన్ ది వే. మనం ఇప్పుడు ఫ్రెషర్స్ చేస్తున్నాం కదా, మనం ఫస్ట్ ఇయర్ లో చేసిన అల్లరి, ల్యాబ్స్, ఆ డిసెక్షన్ ఎంత మెమరీస్ ఉన్నాయో. అవునరా, మనం డిసెక్షన్ లో బంక్ కొట్టడము, ఆ ఫిజియాలజీ ల్యాబ్ లో ప్రిక్కింగ్ కోసం, బయోకెమ్ లో మనం వెనక వేసుకున్న ముచ్చట్లు. Good morning. So this is a dissection hall. You have to respect the cadaver. Okay? Atti cheyaku. While coming to dissection hall, you have to put your braids into the aprons. You have to tie your hair. Boys, you have to come in clean shave. You have to remove your mustache. You should trim your hair. So today we are going to revise the basics which have been taught in the theory class. When we come to the upper limb, this is called as arm, this is forearm, this is hand, this is the flexor surface, this is the extensor surface, this is the palmar surface. Okay, before going to the class, we will take the attendance. Roll number 21, 22, 23, 24, 24, 25. Where is 25? Who are you? Where are your aprons? You people don't have discipline at all. I am not going to give attendance to you. Get out of the dissection hall. तुम मुझसे कौन लेकर मुझे आजादी दौड़े क्या? నేను ఇస్తా ఆగరా నీకు ఆజాది. ఫస్ట్ ఇయర్ లో అసలు చాలా బాగుంది కదా హాస్టల్ లైఫ్ అంతా, రూమ్స్ లో. అవును, మన స్నాక్స్ టైం అప్పుడు కూడా అక్కడ స్టెప్స్ పైన కూర్చొని పుల్లిగా గంధర్వం సఖీ మత భవనం
మేము మచ్చా మన ఎంఎంహెచ్ ఉంటుంది చూడరా అసలు చిన్నప్పటి నుంచి ఎన్ని ఆశలు తిరిగినా ఎంఎంహెచ్ వేరు అసలు. అవునరా అసలు మన ఎంఎంహెచ్ లో మంత్ ఎండ్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి మచ్చా. హాస్టల్ స్పోర్ట్స్ ఉంటాయిరా, సీనియర్స్ కి జూనియర్స్ మధ్య మనకి బాండింగ్ పెరిగేది స్పోర్ట్స్ వల్లేరా చాలా. నువ్వు నాకు పరిచయం కూడా స్పోర్ట్స్ ఉన్నాయి కదా. మచ్చా ఎంఎంహెచ్ అంటేనే స్పోర్ట్స్, ఈ స్పిరిట్ అండ్ మోటివేషన్ మా సీనియర్స్ బాండింగ్ వల్ల. Sports, they gives confidence, so you can do anything in your life. గేమ్ ఆడుతున్నాం ఇంపార్టెంట్ కదా, టీమ్ వర్క్ అండ్ ప్యాషన్ ఇంపార్టెంట్. Winning or losing doesn't really matter because సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఈ డిసిప్లైన్ నేను ముందుకు తీసుకెళ్తుంది. చెక్ యుద్ధం గ్రౌండ్లో అయినా బోర్డులో అయినా ఆటకు నీ చేతుల్లోనే ఉండాలి. అసలు ఎగ్జామ్ టైంలో ఆ ఎగ్జామ్ ప్రెజర్ లో సీనియర్స్ అసలు లేకపోతే ఇంకేమైనా ఉన్నారా మన పరిస్థితి. మరి జూనియర్లు ఎగ్జామ్ కదరా, ఎట్లా చదువుతాను చూద్దాం బాబాయ్. ఏంది మా ఇల్లు, మన జూనియర్స్ అయినా ఇల్లు. ఫస్ట్ ఇయర్ లో మనం కూడా అంతేలేరా. Okay guys, all the best. Para and exams. అందరం ఫ్రెషర్స్ ఈసారి మంచిగా చేద్దాము. కూడా చేద్దాము. మరి మా ఫ్రెషర్స్ డేకి రావాలి కదా సార్. డ్యూటీస్ ఎలా ఉంటే తెలుసు కదా సార్. ఎంత డ్యూటీస్ మర్చిపోతారా సార్? ఏం లేదురా, అదో సాటిస్ఫాక్షన్ అంతే. మనకి ఈ ప్రొఫెషన్లో దొరికే సాటిస్ఫాక్షన్ మరే ప్రొఫెషన్లో దొరకదు. మన ఇంట్లో మన పేరెంట్స్ వెల్ విషర్స్ లాగే ఇక్కడ మీరు, మన ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ లాగే ఈ ఫ్రెషర్స్ డే. ఇలాంటివి ఇంకా ఎన్ని మిస్ అవ్వాలో తెలియదు, ఇలాంటి ఇంకెన్ని మిస్ అవ్వాల్సి వస్తుందో తెలియదు. నువ్వు ఈ పాత్ చూస్ చేసుకున్నప్పుడే బ్లైండ్గా ఫిక్స్ అయిపోవాలి. ఇలాంటివి ఇంకెన్నో ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. స్టాండ్ ఫర్ సేవింగ్ లైఫ్స్. సార్ ఇన్ని డ్యూటీస్ ఉన్నా కూడా మీ జూనియర్స్ చేసిన ఫ్రెషర్స్ కి రారా సార్? అదంతా కాదురా, ఫ్రెషర్స్ ఎలా చేస్తారు చెప్పండి. ఎలా చేసామనుకుంటున్నారు సార్? మన జూనియర్సే కదా మా బాగానే చేసి ఉంటారు. చింపేశాం.